ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక, మొదట దమస్కులోని వారికిని యెరూషలేములోను యూదయా దేశమంతటను తరువాత అన్యజనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసునకు తగిన క్రియలు చేయవలెనని ప్రకటించుచుంటిని. దానికి ముందేమన్నాడు? ఆకాశం నుండి నాకు కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక, విధేయుడనయ్యానయ్యా. ఇప్పుడు పౌలు పడ్డ బాధలన్నీ, ఎన్ని బాధలు పడుతున్నా అవన్నీ దర్శనం కోసమే పడుతున్నాడు. ఏ దర్శనం పౌలుకు దేవుడిచ్చాడో దాన్ని సాకారం చేయటానికి, దాన్ని నెరవేర్చడానికే అష్ట కష్టాలు పడ్డాడు పౌలు. ఇప్పుడు ఈ శుభవేళ మీ అందరికి కూడా చెప్తున్నాను, నీ బాధలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్ళు, అప్పులు, తిప్పలు, నీకు పెళ్లి కాలేదు, లేకపోతే పెటాకులు అయింది, లేకపోతే ఏదో అయింది, అవన్నీ ఆయనకు తెలుసు. తెలుసని నీకు తెలుసా? తెలియకపోతే ఇప్పుడు తెలుసుకో. నీ కష్టాలన్నీ ఆయనకు తెలుసు. ఇంకా చెప్పాలంటే నువ్వు అసలు పుట్టి భూమి మీదకి రాకముందే, నియమింపబడిన దినముల్లో ఒక్క డే కూడా నీకు స్టార్ట్ కాకముందే, నియమింపబడిన దినములు అంటే తెలుసా? భూమి మీద కాదు, గర్భంలో ఒక చిన్న అణువుగా నీ తల్లి కడుపులోకి నువ్వు ప్రవేశించిన ఆ రోజు నుంచి 9 నెలల శిశువుగా నువ్వు పరిపక్వత చెంది మళ్ళీ భూమి మీదకి వచ్చేదాకా మీకు తెలుసు. కొంతమంది నెలపిండం పోతుంది, 2 నెలలకు పోతుంది, 3 నెలలకు పోతుంది. అవునా? డే 1 ఎక్కడ స్టార్ట్ అయింది? అమ్మ కడుపులో స్టార్ట్ అయింది. అక్కడ 9 నెలలు నడుస్తుంది. మనం అనుకుంటాం డే 1 అంటే మనం భూమి మీద పుట్టినా కానీ కాదు కదా, అమ్మ కడుపులో పడ్డ దగ్గర నుంచి. ఎందుకంటే కొంతమందికి అక్కడే ముగింపు వచ్చింది, పిండాలుగానే రాలిపోయినారు. కానీ నువ్వు అలా రాలిపోకుండా అండము పిండమై, పిండం సంపూర్ణమై భూమి మీదకి వచ్చావు. నీకు డే 1 అక్కడ అమ్మ కడుపులో. ప్రైజ్ ద లార్డ్. అమ్మ మనల్ని కూర్చి నీళ్ళు పోసుకుంది చూడు, అప్పుడు స్టార్ట్ అయింది మన డే. నీకు తెలియదు, ఆ రోజు నుంచి నీ ఆఖరి రోజు వరకు మొత్తం అసలు నువ్వు ఇక పుట్టకముందే మొత్తం రికార్డ్గా రాసి పెట్టాడంట దేవుడు. నీకు తెలుసా సంగతి? నువ్వు అంటావు నా బాధలు దేవుడికి తెలుస్తున్నాయో లేదో, అసలు దేవుడి కన్నా అర్థమవుతుందో లేదో, నా కష్టాలు పగోడికి కూడా రాకూడదు నాలాంటి బతుకు, మరి అసలు ఆ దేవుడు ఉన్నాడో లేదో, నన్ను చూస్తున్నాడో లేదో, మరి ఎందుకో నాకు ఈ పరిస్థితులని నువ్వు ఫీల్ అవుతూ ఉంటావు. నేను ఈరోజు చెప్పిన దానికి వాక్యాధారం ఉంది. 139వ కీర్తనలో చాలా స్పష్టంగా 16లో మాట్లాడాడు. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకముందే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితమాయను అంటాడు.